మనం అనుకున్న గోల్ ని రీచ్ అవ్వాలంటే ఎప్పటికీ రూల్ తప్పని సూర్య భగవానుడే ఈ హోల్ యూనివర్స్ కి గొప్ప రోల్ మోడల్ అని విశ్వసించాలి. సూర్య భగవానుని గమనిస్తే రథమేక చక్రం, తనకుండే రథానికి ఒకే చక్రం ఉంది. ఏకో అశ్వో వహతి సప్తనామ, ఒకే అశ్వం ఉంది. అదే 7 రూపాల్లో మనకి కనిపిస్తూ ఉంటుంది. 7 ఛందస్సులుగా మన పెద్దలంతా భావన చేస్తూ ఉంటారు. కానీ ఉన్నది ఒకే అశ్వం, ఒకే చక్రం. పోనీ రథసారథి ఎలా ఉన్నాడు? తన పేరు అనూరుడు, అంటే తొడలో కాళ్ళు లేనివాడు, కేవలం కడుపు వరకే ఉంది. ఇటు రథసారథి బాలేడు, చక్రం ఒకటే ఉంది, అశ్వం ఒకటే ఉంది. పరిస్థితులు బాలేవు, పరికరాలు బాలేవు, పరిచారకుడు బాలేడు. కానీ ప్రతినిత్యము సూర్యోదయం సూర్యాస్తమయం సరైన సమయానికే జరుగుతుంది. ఇలా అనుకున్న లక్ష్యాన్ని ఎలా చేరగలుగుతున్నాడు సూర్యుడు అంటే మహతాం నోపకరణై, మహానుభావులకి ఉపకరణాలు బాలేకపోయినా పర్వాలేదు. క్రియాసిద్ధి సత్వే భవతి, అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవాలంటే సత్సంకల్పం మనలో ఉండాలి. ఇది సూర్యుడు నేర్పిస్తున్నాడు. అలా సూర్యునిలా మనం కూడా ప్రకాశించాలంటే ఉపకరణాలు ఉపయోగకరంగా లేవనే కారణాన్ని వదిలి అంతఃకరణం అంతర్యామి కరుణతో నిండి ఉందనే విశ్వాసంతో కదిలేవారు ఇక్కట్ల చీకట్ల కట్లని కత్తిరించే ప్రకాశవంతమైన కిరణాలని ప్రపంచమంతా ప్రసరింపజేసే ప్రభావమే స్వభావంగా కలిగిన ప్రభాకరునిలా ప్రకాశిస్తారు. తమ ప్రతిభని ప్రకటిస్తారు, సాధన సాగిస్తారు, విజయాన్ని సాధిస్తారు. ఎ డే కెన్ ద సన్షైన్ విత్ ఇన్ యూ.